అమ్మ ప్రేమ నాటకం. రచన శ్రీ ఎన్ దీనబాంధవ. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం శ్రీ డి పరమేశ్వరాచారి. ఇందలి పాత్రలు పాత్రధారులు: సుభద్ర శ్రీమతి బిహెచ్ కళ్యాణి, సుందరమూర్తి శ్రీ మల్లాది గోపాలకృష్ణ, కళ్యాణి శ్రీమతి బాలకామేశ్వరి, యోగేంద్ర శ్రీ కేతోజు భానుప్రకాష్, కీర్తన చిన్నారి ఎన్ వాగ్వేద, టీచర్ శ్రీమతి నాగమణి, ఆటోవాడు శ్రీ ఎస్ రవికుమార్, డాక్టర్ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. వినండి అమ్మ ప్రేమ నాటకం. అబ్బబ్బబ్బబ్బా, బారెడు పొద్దెక్కింది. ఇప్పటిదాకా లేవకుండా పడుకుంటే ఎట్లా? వీధిలో అందరూ చక్కగా ఇల్లు ఊడ్చి వాకిలు ఊడ్చి ముగ్గులు పెట్టుకుని ముద్దుగా ఉంచుకుంటుంటే నా కోడలు మాత్రం దర్జాగా 8ంటికి లేచి ఏమరపాటు. ఏం లాభం? ఏదైనా అదృష్టం ఉండాలి. ఇదిగో సుభద్ర, ఈ తింగర్ కూతలే వద్దనేది. కాలం మారుతూ వస్తోంది, మనం కూడా సర్దుకుపోవాలి. లేచారా? ఇంకా భజనకారులు రాలేదే అనుకుంటున్నాను. వచ్చారుగా, ఇంకా మోగించండి కోడలికి కొత్త రాగం. శ్రీమతి, ప్రతిదీ అద్దంలో పెట్టి చూడొద్దే. మనం రాచి రంపాన పెడుతున్నాం అనుకుంటారు. ఇది 5G యుగం. లోకమంతా కొత్త పోకడలు కొత్త పుంకాలు తొక్కుతూ ఉంటే సంప్రదాయం అని సన్నాయి మేళమని కూన్రాగాలు తీయకు, ఊరుకో. అబ్బబ్బా, ఇప్పుడు చూసిన కోడల్ని వెనకేసుకురావడమే తప్ప చెప్పింది అర్థం చేసుకోరు. అప్పుడే తెల్లారిందా? అమ్మో, టైం 8. అందుకే అనుకుంటా అత్తగారు అలా శ్లోకాలు పాడుతున్నారు. అప్పుడే తెల్లారిందా కళ్యాణి? ఏ వినపటం లేదా మీ అమ్మగారు ఉపన్యాసం? అబ్బా, ఏదో పెద్దది. ఇంట్లో అన్నీ సక్రమంగా క్రమశిక్షణగా ఉండాలని తపన ఆమెది. అంతేగాని అమ్మకు నువ్వంటే పిచ్చి ప్రేమనోయ్. అదే అనుకుంటున్నారు ఊళ్ళో అందరూ. లేచింది మొదలు లైట్ స్టార్ట్ అన్నట్టు పొద్దున్నే ఎందుకు అని ఆలోచన కూడా ఉండదు మీ అమ్మకి. ఒకటే నస. కళ్యాణి, ఆమెకు మాత్రం ఎవరున్నారు చెప్పు, మనం తప్ప. అందుకే తప్పడం లేదు ఈ తిప్పలు. ఈవేళ సండే, పాపకి స్కూల్ లేదు. అయ్యో కాసేపు అలా రెస్ట్ తీసుకుంటుంది, పోనీలే ఊరుకోవచ్చు కదా. లేవగానే ఈ చాటభారతం అవసరమా చెప్పండి? కళ్యాణి, ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడకు. ఆమె చెప్పేవన్నీ మన మంచికే కదా. మన మంచికే అయ్యుండొచ్చు, ఒకసారి 2 సార్లు. ప్రతిసారినా అండి? నేను కూడా మనిషినే కదా, నాకు కూడా మనసు ఉంటుంది కదా. అంతేలే, ఎంతైనా మీ అమ్మగారు కదా, అలాగే అంటారు. అబ్బా కళ్యాణి, నా బాధ మీకు ఎప్పుడు పట్టింది కనుక. అమ్మా కళ్యాణి, చెప్పండి మావయ్య గారు. కొంచెం కాఫీ పెట్టమ్మా. అలాగే మావయ్య గారు, ఇప్పుడే తీసుకొస్తాను. చిన్నది లేచిందా? అది కూడా అలాగే పడుకుందా? అమ్మా, ఇవాళ ఆదివారం, అందరికీ సెలవు ఉంటుంది, కానీ నీకు మాత్రం ఉండదు. అంటే ఏంట్రా? ఆదివారం భోజనం చెయ్యమా? టీలు టిఫిన్లు తినవా? కావాలంటే ఒక 6-7 వరకు పడుకోవచ్చు, పర్వాలేదు. కానీ మరీ 8 గంటల వరకు పడుకోవడం, మీ అలవాట్లు పిల్లలకి నేర్పి వాళ్ళని కూడా పాడు చేయకండి. అబ్బా అమ్మా, ఇంకా ఆపేయ్. ఇదిగోండి మావయ్య గారు కాఫీ. ఆహా, నీ చేతి కాఫీ తాగాలంటే అదృష్టం ఉండాలమ్మా. అదే చేత్తో మాకు ఇవ్వచ్చు కదా. ఇదిగో తెచ్చాను అత్తయ్య అందరికీను. ఇస్తుంది. ఇటొక మాట అటొక మాట అని గొణుగుతూ ఉంటావే, అయినా ఇస్తూనే ఉంటుంది. ఆపుతారమేనా సార్? ఏమండి, నేనేమన్నా చెడు చెబుతున్నానా? అది నాకు కూతురు లాంటిదేగా. బాగుండాలని నా తాపత్రయం, అంతేగాని నాకేమైనా శత్రువు ఆ పిల్ల? ఏమా కళ్యాణి, నా మాటలు నీకు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా? ఏం లేదులేండి అత్తయ్య, అయినా అన్నీ పట్టించుకుంటే పనెట్లా సాగేది? చూసావటోయ్ నా కోడలు మంచితనం. నేనేమన్నా కాదన్నానా? అయినా ఇరుగు పొరుగు నా కొడుకుని కోడలంటే నాకు ఇష్టం ఉండదండి. అందుకే ఎవరైనా ఒక్క పల్లెత్తు మాటన్నా నా మనసు చివుక్కుమంటుందమ్మా. అందుకే కాస్త కోపంగా గొణిగినా నువ్వేం పట్టించుకోకు తల్లి. ముసలితనం వచ్చింది, పోనీలే మా అత్తయ్య కదా అని ఊరుకోమ్మా. అంతేగాని మనసు మీదకి తీసుకోకమ్మా. సరే అత్తయ్య అనేవన్నీ అనడం, మళ్ళీ బయటకు మాత్రం ఏదో బతిమాలడం. గుడ్ మార్నింగ్ తాతయ్య. గుడ్ మార్నింగ్ నానమ్మ. అరే రే రే, మా బంగారం లేచింది. గుడ్ మార్నింగ్. దాదా బంగారం ఏంటే పొద్దెక్కేదాకా పడుకోవడం? ఇవాళ సండే కదా నానమ్మ, రోజు పొద్దునే లేచి వెళ్తున్నావు కదా స్కూల్కి. చిచి,
వెళ్ళి ఆ మొహం కడుక్కోపో. మా మంచి నానమ్మ. మ్మ్. బంగారు తల్లి, వెళ్ళి మొహం కడుక్కోపో. ఇవాళ సండే నానమ్మ. విన్నావా అమ్మా, అది కూడా సండే అనే అంటుంది. నీకే హాలిడే లేదు, వర్కింగ్ డే లేదు. సరేలే, అందరూ నాకు చెప్పేవాళ్ళే. అమ్మా నాకు ఇవాళ బిర్యానీ తినాలనుంది. కీర్తన, నిన్నే హాస్పిటల్కి వెళ్ళొచ్చాం కదే. వద్దు, కావాలంటే వచ్చే వారం చేసుకుందాం. చూడు నానమ్మ. అయ్యో, దానికి తినాలని ఉవ్విళ్ళు ఊరుతున్నట్టుందే. చేయొచ్చు కదా కళ్యాణి. మా మంచి నానమ్మ. మ్మ్. బంగారు తల్లి అడగడం, నాన్నమ్మ నీకు సపోర్ట్ చేయకపోవడమునా? అమ్మా, దాన్ని మరీ గారాబంగా తయారు చేయకు. నిన్నే డాక్టర్ ఇష్టం వచ్చినట్టు ఆయిల్ ఫుడ్ పెట్టకండి, తన ఆరోగ్యం బాగులేదు అన్నారు. ఏడ్చినట్టే ఉంది. ఏం కాదు, ఒక్కరోజు తింటే కొంపలేం మునిగిపోవు. అమ్మా, నువ్వు అలా నెత్తికెక్కించుకోబట్టే రోజు రోజుకి దాని అల్లరి మితిమీరిపోతుంది. అంటే ఏంట్రా, పిల్లలు కాకపోతే మీరు చేస్తారా అల్లరి? కళ్యాణి, ఏంటత్తయ్య? ఖచ్చితంగా ఇవాళ బిర్యానీ వండాల్సిందే. నానమ్మకి జై, నానమ్మకి జై. ఒసే బుడంగి, మీ నాన్నమ్మ నీకు ఓటు వేస్తే నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందేనే. యాండి, ఆ, ఒకసారి కిచెన్లోకి వస్తారా? వస్తున్నా. రోజు రోజుకి వీళ్ళ పైత్యం ఎక్కువవుతుంది. అరే, పిల్లకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా ఆహా, ఆవిడగారు చెప్పిందే జరగాలి. చిచి, ఏం జన్మో ఏంటో నాది. కళ్యాణి, సరేలే, ఏదో చిన్నది మొండికేస్తే అమ్మ అలా చెప్పింది. ఈ ఒక్క వారం చెయ్యి. చెప్పండి ఇంకా. ఆమెకి ఎవరున్నారు, మనం తప్ప, మనమే అంతా అంటారు కదా. కానీ అసలు మన మాటలంటే లెక్కలేదండి ఆవిడకి. అరే, చిన్న విషయానికి ఎందుకు అలా గునుగుతావు? మీకు చిన్న విషయమేనండి. నేనే ఈ ఇంట్లో ఒక చీడ పురుగుని. మీరు ఏమన్నా నేను మెదలకుండా పడుండాలి. మీరు అందరూ ఒకటేనండి. కళ్యాణి, ఇదంతా నీ కుటుంబం కూడా. అలా ఎందుకు ఆలోచిస్తావు? ఏం కాదు, మీరంతా ఒక్కటే అండి. ఇదిగో కళ్యాణి, చీటికి మాటికి మీరంతా ఒకటే అని అనకు. చూడు చెప్తున్నా. అంటాను. పెళ్ళై 13 సంవత్సరాలు అయింది. ఏ చెయ్యాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం తేవాలన్నా నాకంటూ స్వతంత్రం ఉందా? ప్రతి పనికి పర్మిషన్ కావాలి. నేను ఈ ఇంట్లో ఒక పని మనిషిని మాత్రమే, అంతేనండి. అంటే మేము నిన్ను రాసి రంపాన పెడుతున్నావా? మీరు కాదండి, మీ అమ్మగారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి భూమి చుట్టూ గుండ్రగా తిప్పి అనేవన్నీ అనేసి నా కోళ్ళన్నా నా కొడుకన్నా ప్రేమ అని కపట ప్రేమ ఒలకపోస్తూ ఉంటుంది. కళ్యాణి, అమ్మ గురించి అలా పిచ్చిగా వాగకు. చూసారా, ఉట్టిగా చెప్పినందుకే ఉలిక్కి పడితే ఊరంతా వినిపించేలా నా మీద అరుస్తోంది మీ అమ్మ. అది కనిపించడం లేదా మీకు? కళ్యాణి, నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. మాట్లాడతాను. పెళ్ళయిన దగ్గర నుండి ప్రతిరోజు ఈ బాగోతం నాకు తప్పడం లేదు. వారం మొత్తం పొద్దున్నే లేచి పని కట్టుకుని చేస్తుంది. అరే, ఒక్కరోజైనా పడుకుంటే అయ్యో పాపం అన్నదే. అది మీకు అర్థం కావటం లేదా? కళ్యాణి, బయట జనం చూస్తే బాగోదని, అది మనకు మంచిది కాదని తన అభిప్రాయం. అంతేగాని నిన్ను పడుకోవద్దని కాదు. చూడండి, ప్రతిదీ మీ అమ్మ చేస్తేనేమో న్యాయం, నేను చేస్తేనేమో అన్యాయం. అంతే కదా? అలా అని నేను అనలేదే. మరి ఇంకేంటండి, ఏ చెప్పినా అమ్మకు తోడుండి నన్ను మాత్రం ఏ కాకిని చేస్తారు. అంతేగాని అయ్యో పాపం ఇది గొడ్డు చాకరీ చేస్తుంది నిజమే కదా, దీనికి ఇబ్బంది కలుగుతుందేమో అని ఆలోచిస్తారా? అస్సలు ఆలోచించరు. పెళ్ళాన్ని కదా కుక్కిన పేన్లా పడుంటుంది. అదే కదా మీ తంతు. చిచి, నీకు ఎన్ని చెప్పినా అర్థం చేసుకోవు. అసలు నువ్వు మనిషివే కాదు. అంతే. మీరు చెప్పినవన్నీ చేసి నోటిదాకా తెచ్చి ఇస్తుంటే మనిషిలా ఎలా కనపడతాను? జంతువులాగే కనపడతాను. అంటే ఏంటి? నువ్వు చేసి పెడుతుంటే మేము కూర్చొని తినే గాడిదలా కనపడుతున్నావా? అలా అని నేను అనలేదే. 13 సంవత్సరాలుగా నేను ఇంట్లో ఒక బానిస, మీరందరూ రాజవంశీయులు. బానిసల బ్రతకడం దీనికి? కావాలంటే ఇల్లు వదిలి వెళ్ళిపో. పోతాను. ఏమన్నా దిక్కులేదాను అనుకుంటున్నారా ఏంటి? ఒరే ఏమిట్రా మీ వాదనలు మితిమీరిపోతున్నాయి. రండి. మీ వల్లే నా సంసారం మొత్తం నాశనం అవుతోంది. నా వల్ల కాకుంటే ఏనాడు పన్నెత్తి ఒక్క మాటనని నా మొగుడు ఈవేళ నన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమంటున్నాడు. ఒరే, అలా ఎలా అంటావు? ఇది దానిల్లు కూడా. అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగా నటిస్తున్నారండి. ప్రతి క్షణం నన్ను వేధించడమే కాకుండా ఏదో ఉద్ధరిస్తున్నట్టు మళ్ళీ నటన ఒకటి. కళ్యాణి, నిన్ను! నువ్వు ఆగు. ఆడపిల్ల మీద చేతుతావా? బుద్ధుందా? అమ్మ కళ్యాణి, నేను చేసిన తప్పే. మీ ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నాను, కానీ ఎప్పుడూ నీ మంచి కోరుకుంటానే తప్ప నువ్వేమీ నాకు శత్రువు కాదమ్మా. అదే చూస్తూనే ఉన్నాళ్ళండి, చేసేవన్నీ చేస్తున్నారుగా. చూసావా అమ్మ దాని పొగరు? నువ్వెందుకమ్మా తనని బ్రతిమలాడతావు? నువ్వు నోర్మై. అమ్మా, ఈ గొడవ అంతటికీ కారణం నేనే. చూడు, ఇవాళ బిర్యానీ వద్దు, ఏమొద్దు. కావాలంటే నేను చిన్నదానికి నచ్చ చెప్తాను. మీరిద్దరు గొడవ ఆపండ్రా. అంటే
నన్ను శత్రువుని చేసి మీరందరూ సంతోషంగా ఉంటారు. చివరికి చివరికి చిన్న పిల్ల, దాని దగ్గర కూడా నాకు మర్యాద ఇవ్వరు, అంతే కదా? చచ్చా, అలా కాదమ్మా. మీరిద్దరూ ఇలా గొడవ పడ్డం ఇంటికి మంచిది కాదమ్మా. ఒరేయ్, అసలు నువ్వు అలా బయటికి వెళ్ళు. వెళ్తా. ఈ దరిద్రాన్ని చూస్తూ బాధపడే కన్నా బయటి ప్రపంచమే మేలు. ఛే! చూసారా, మీ వల్ల మా ఇద్దరికి ఇలా గొడవలు. చిచి, పాడు బతుకున్నది. అమ్మా అలా బాధపడుతూ లోపలికి వెళ్ళకమ్మా. కళ్యాణి, తలుపు తీయమ్మా, బయటికి రామ్మా. నేను అలా చిన్నదానికి సపోర్ట్ చేసి ఉండకూడదు, తప్పంతా నాదే. కళ్యాణి బయటికి రామ్మా. అమ్మా కళ్యాణి, తలుపు తీయమ్మా, నా మాట విను. నాతో మాట్లాడదు. అమ్మా, చేసినవన్నీ మీరే చేసి మళ్ళీ ఎందుకు ఇలాగా? బా అమ్మా, అలా గట్టిగా గుంజకమ్మా, తల నొస్తోంది. నోర్మయ్, ఎలా వేయాలో నాకు తెలీదా? ఈవేళ కొత్తగా వేస్తున్నానా ఏంటి? అబ్బా అమ్మా, తల నొస్తోంది. అయ్యయ్యో చెట్టి తల్లి, పోనీ నేనైనా? నానమ్మ వెయ్యి. అత్తయ్య, ప్రతి దాంట్లో ఇలా రాకండి, నేను వేస్తున్నాను కదా. అమ్మా, నానమ్మ వేస్తుందిలే, నువ్వు గట్టిగా లాగుతున్నావు. నోర్మయ్, నేను వేస్తున్నాను కదా. ఏడు బాబు. కళ్యాణి, పిల్ల ఏడుస్తుందమ్మా, అలా ఇబ్బంది పెట్టకు. అత్తయ్య, మీకో దండం, నాకు ఈ కాస్త మర్యాదైనా ఉండనివ్వండి ప్లీజ్. కళ్యాణి, మాటికి ఏమవుతుంది నీకు? అది ఏడుస్తుంది కదా, అదన్నా అర్థమవుతుందా లేదా నీకు? జడ వేయడం కూడా మీ అమ్మ నాకు నేర్పించాలా ఏంటి? అరే, పిల్ల ఏడుస్తుంది, నొప్పిగా ఉందని బాధపడుతుంది, అర్థం చేసుకోవా నువ్వు? నానమ్మ వేస్తా అన్నా అమ్మ వినడం లేదు. చెప్పవే, రోజు వేస్తే వేయించుకుంటావు, ఇవాళ ఏం జరిగింది? అరే, తలంటు పోసాను, జడ మొత్తం పచ్చిగా ఉంటుంది, కొంచెమే నొప్పి లేస్తే ఓర్చుకోలేవా? కళ్యాణి, అది చిన్నపిల్ల, ఎందుకే కోపం? అర్థం చేసుకొని కొంచెం మెల్లిగా వేయొచ్చుగా. ఒరేయ్, నువ్వు నోర్మై, ఇవి ఆడవాళ్ళ పనులు, నువ్వు వదిలే, వెళ్ళు. ఈ ఇంట్లో నాకు అస్సలు మర్యాద లేదు, ఎవరే చెప్పినా నోరు మూసుకుని పడి ఉండాలి, అంతే కదా? పోమ్మా పో, మీ నానమ్మతోటి జడించుకో, పోవే. అమ్మ, అలా కోపంగా వెళ్ళకు, నానమ్మ చూడు. అయ్యయ్యో చిట్టి తల్లి, నేను జడేనా? రామ్మ, అమ్మ ఏదో హడావిళ్ళు అలా చేసింది కానీ నువ్వంటే అమ్మకి చాలా ఇష్టం. నేను జడేస్తానుగా, ఇలా రా, కూర్చో. నానమ్మ, అమ్మకెందుకు అసలు కోపం? కోపం ఏం లేదమ్మా, నువ్వు కొంచెం ఓర్చుకోక అలా అమ్మని ఇబ్బంది పెట్టావు కదా, అంతేగాని మీ అమ్మకి, నాన్నకి, నాన్నమ్మకి, తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. కాదు ప్రాణం. సారీ నాన్నమ్మ, కొంచెం గట్టిగా జడేస్తుంటే నొప్పి అనిపించింది, అందుకే ఏడ్చా. ఇంకోసారి ఇలా ఎప్పుడు ఏడవను, అమ్మని కూడా ఇబ్బంది పెట్టను. అమ్మయ్యా, చూడు నీ జడ ఎంత బాగుందో. నిజమే. చూడు, అమ్మ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు, ఇంకోసారి ఇలా ఏడవను అని కూడా చెప్పు. అమ్మా సారీ. ఏం అక్కర్లేదు నీ సారీలు మర్యాదలు. ఇదిగో ఈ బ్యాగ్, ఇందులో నీకు 10 రోజులకి సరిపడా బట్టలు పెట్టాను. ఇదిగోనే నువ్వు అడిగిన 1000 రూపాయలను. మీ నాన్నమ్మకి చెప్పు నువ్వు 10 రోజులు టూర్కి వెళ్తున్నావు అని. మళ్ళీ నేను చెప్పలేదని నా మీద విరుచుకుపడతారు. అవునా చిట్టి తల్లి? అవును నానమ్మ, మర్చిపోయా. ఏమండి, విన్నారా? చిట్టి తల్లి టూర్కి వెళ్తోందట. బంగారం, నిజమా? అవును తాతయ్య. నువ్వు టూర్కి వెళ్తున్నావా? మమ్మల్ని వదిలి ఎలా వెళ్తావురా? తాతయ్య ప్లీజ్, ఒక 10 రోజులే కదా, వెంటనే వచ్చేస్తా. 10 రోజులే? మా ప్రాణమంతా మీ మీదే కొట్టుకుంటుందమ్మా. అయ్యో తాతయ్య, నేను అక్కడే ఉండనుగా, మళ్ళీ వచ్చేస్తా. నాన్నమ్మ మీరు ఇద్దరు గొడవ పడకండి, సరేనా? అలాగే చిట్టి తల్లి. అదిగో మీ స్కూల్ వ్యాన్ వచ్చినట్టుంది, పద పద పద. బాయ్ తాతయ్య. బాయ్ బాయ్ నాన్నమ్మ. బాయ్ బాయ్ అమ్మా. జాగ్రత్త. బాయ్ బాయ్. జాగ్రత్త అమ్మా. బాయ్ అమ్మా. ఏమండి, మన కళ్యాణి యోగి ఇద్దరు బాగా గొడవ పడుతున్నారండి. చూడు సుభద్ర, ప్రతి విషయాన్ని మనం భూతద్దంలో చూడొద్దు. నేను నీకు ఎప్పటి నుండో అదే విషయాన్ని నీకు చెప్తూనే ఉన్నాను. నిజమేనండి, నిన్న కళ్యాణి కూడా నా మీదే చిరాకు పడింది. ఏమండి, నేనేమన్నా కోపంతో అంటానా? వాళ్ళు బాగుపడాలనే కదా, ఎందుకు అర్థం చేసుకోరు? పిచ్చిదానా, లోకం పోకడ మారింది. కాలమే వివిధ రకాల మార్పులకు దారితీస్తుంది. మనం ఓ లెక్క
ఏది ఏమైనా అన్నిటికీ మౌనమే పరిష్కారం. చూస్తూ ఊరుకోవడమే మనకు మంచిది. ఒక వయసు వచ్చాక నిదానమే ప్రధానం. అయినా ఇప్పుడు వాళ్ళ కాలమే నడుస్తోంది. వాళ్ళు ఎలా అంటే అలా ఉండడమే. కోపతాపాలకు పోయి నా అనుకున్న వాళ్ళని దూరం చేసుకుంటే ఏం లాభం? ఊరుకో, అన్ని పిచ్చి ఆలోచనలు వద్దు. నిజమేనండి. ఒక వయసు వచ్చాక అన్నిటినీ తగ్గించుకోవడమే అందరికీ మంచిది. అయ్యయ్యయ్యో, పొయ్యి మీద అన్నం మాడిపోతుందే. ఈ కూర ఏమో మాడి మసైపోయింది. చూసుకోవద్దు. అబ్బబ్బబ్బబ్బా, ఈ కిచెన్ అంతా చూడు, ఎక్కడ గిన్నెలు అక్కడే. కిచెన్ అంతా ఇలా ఉంచొచ్చా? ఏం చేస్తోందో ఏమో ఈ కళ్యాణి. కళ్యాణి, కళ్యాణి! నేను చేస్తూనే ఉన్నా అత్తయ్య. కొంచెమే కదా మాడిపోయింది, అయినా ఎందుకు అలా అరుస్తున్నారు? ఏంటమ్మా, చూసుకోవద్దా అంటున్నా. చూడు, ఆ గిన్నెలు ఎందుకు అలా ఉంచుతావు? ఎప్పటికప్పుడే కడిగి పెట్టుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది అంటున్నా. అత్తయ్య, ఈ కిచెన్ లో మీకేం పని? ఏం చేసినా మొత్తం చేయాల్సింది నేనే కదా. నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఎందుకే అలా ప్రతి విషయానికి విసుక్కుంటావు? ఇప్పుడు నేనేమన్నానని? నా మాటే అంత అత్తయ్య. నేను ఏదన్నా విసుక్కున్నట్టు కోపంగా ఉన్నట్టే ఉంటుంది మీకు. సర్లేమ్మా, నీ ఇష్టం. కళ్యాణి, నేను ఆఫీస్కి వెళ్ళాలి. బాక్స్ రెడీ అయ్యిందా? ఇదిగో వస్తున్నానండి. ఏమండి, కూర కొంచెం మాడిపోయింది. బెడ్రూమ్లో మీ డ్రెస్ ఐరన్ చేస్తున్నా. ఈ మాడింది మీరు తీసుకెళ్తే తెల్లారనే ఇంకో కూర పెట్టాను. ముందే శ్రద్ధగా చూసుకోవాలి కదా. రోజు ఆఫీస్కి లేటుగా వస్తున్నా అని ఆ పంచింగ్ మిషన్ కూడా నాకు గుర్తు చేస్తుంది. రోడ్ అంతా ట్రాఫిక్. నువ్వేమో ఇంట్లో 9 అయినా బాక్స్ రెడీ చేసి ఇవ్వవు అన్నారా? ఎప్పుడో ఒక్కసారి ఆలస్యమైనా మొత్తం నా వల్లే పని ఆగిపోయింది అంటారు మీరు. అబ్బా, నీ వల్లని కాదు. చూడు, టైం 9:15 అవుతుంది. ఇక్కడ నుండి 40 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ ట్రాఫిక్ లో బండి నడిపి వెళ్ళేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. ఏమండి, పొద్దున్నే లేచి అన్ని పనులు చేసి పిల్లని పంపించి మిమ్మల్ని మీ అమ్మా నాన్నని చూసుకోవడం లేదా నేను? కనీసం జాలి పడకపోగా మీ అమ్మ వచ్చి ఇది బాలేదు అది బాలని ఒకటే నస. అబ్బా, మళ్ళీ మొదలైందా కళ్యాణి? అరే, ఇల్లు బాగుండాలని అడిగిందేమో. అంత దానికి ఎందుకు ఎంచుకుంటావు? అమ్మ చెప్పింది కూడా నీ మంచికే కదా. అంటే నాకు తెలీదా? నేనేమైనా చిన్నపిల్లనా? ప్రతిదీ ఆవికి నచ్చినట్టే జరగాలి. బండెడు చాకరీ చేస్తున్నాను. అయ్యో పాపం అనరేంటండి? చూడు కళ్యాణి, చాలా సార్లు చెప్పాను అమ్మను నాన్నను ఏమనొద్దని. వెనకేసుకుని రండి. ఆమె ఏమన్నా ఎన్ని తిట్టినా ఎంత అరిచినా కనపడదు. కానీ నేను ఏమన్నా అంటే మాత్రం మీ కోపం కొట్టుకొస్తుంది. నా వల్ల కాదండి ఇంట్లో ఉండడం. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇలా ప్రతిరోజు నరకం అనుభవిస్తూ బ్రతకడం కన్నా చచ్చిపోవడం మేలు. కళ్యాణి, కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం, సర్దుకుపోవాలి. గాని ఇలా మొండికేసి చావు బ్రతుకని ఎందుకు మాట్లాడుతున్నావు? చాలండి. మీ అమ్మా నాన్న ఇద్దరు ఎప్పుడు నా మీద పడతారు. నాకంటూ ఈ ఇంట్లో ఓ ముద్దు ముచ్చట ఎప్పుడూ ఉండదు. అత్తా మామ సేవేనా? కనీసం మీ అమ్మా నాన్న ఇంకో కొడుకుని కని ఉన్నా నాకు ఈ తిప్పలు తప్పేవండి. నేను మనిషినా లేక యంత్రాన్నా? ఇప్పుడు ఏమంటావు? అనేదేముంటుంది? మీ జీతంలో కొంత డబ్బు మీ అమ్మా నాన్నకిచ్చి వేరే కాపురం పెట్టండి, లేదా ఏ అనాథాశ్రమంలోనైనా పెట్టండి. చూడు కళ్యాణి, ఒక్కగానొక కొడుకుని తల్లిదండ్రులను చూడలేక వేరే కాపురం పెట్టించామని ఎవరికైనా తెలిస్తే మన పరువే పోతుంది. మరి మీది మైసూర్ మహారాజా వంశం, పరువు పోతుంది. రండి, వీలైందా వేరే కాపురం, లేదంటే ఇద్దరిని ఏ అనాథాశ్రమంలోనైనా వేయండి. అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టద్దండి. ఇంకా ఈ వెట్టి చాకరీ నేను చేయలేకపోతున్నానండి. చూడు కళ్యాణి, పెళ్లి చూపుల్లో కూడా నీకు చెప్పాను. అమ్మా నాన్న ఇద్దరు నాతోనే ఉంటారని ముందే చెప్పాను. అప్పుడేమో నువ్వు ఒప్పుకున్నావు. పెళ్ళై 13 సంవత్సరాలు అయ్యింది. నువ్వు ఓర్చుకున్నావు. ఇంకా మహా అంటే ఏదో 5-10 సంవత్సరాలు వాళ్ళుంటారు. ఈ చివరి సమయాల్లో అమ్మని నాన్నని అనాథాశ్రమంలో వదిలేసి బ్రతకడం చాలా తప్పు కళ్యాణి. 13 సంవత్సరాలుగా మీరు చెప్పినట్టే వింటున్నాను కూడా. ఇంకా నా వల్ల కాదండి. చూడండి, నా కూతురు టూర్కి వెళ్ళింది. అది వచ్చే లోపే వీళ్ళు ఇల్లు దాటాలి, లేదంటే అది కూడా నా మీదే కోపం చూపిస్తుంది. ఈ ఇంట్లో నేను అందరికీ శత్రువుని. తొందరగా మీరు ఆలోచించుకోండి. అమ్మా, అది అంతా విన్నావు నాన్న. చెప్పు, మమ్మల్ని ఏం చేయమంటావు? కళ్యాణి చాలా బాధపడుతుంది. చాలా కోపంగా కూడా ఉందమ్మా. నువ్వు సర్దుకోవు. దానికి చెప్తేనేమో అది అర్థం చేసుకోదు. చూడు నాన్న, కావాలంటే ఇక నుంచి కుక్కిన పెళ్ళా పడుంటాను, సరేనా? ముందే నాన్నకి షుగరు, నాకేమో మోకాళ్ళ నొప్పులు. ఇద్దరం చివరి దశకొచ్చాం. ఇప్పుడు వేరే అంటే ఎలా నాన్న? ఒరే నాన్న, మీ అమ్మకి నేను నచ్చ చెప్తాను, కోడలికి నువ్వు నచ్చ చెప్పు. అంతేగాని వెళ్ళమంటే. అలా అని కాదు నాన్న. ఒక్క నెల రోజుల పాటు. నెల రోజుల పాట?
బంగారు తల్లి ఊరి నుంచి రాగానే మేం లేమని తెలిస్తే చాలా బెంగ పెట్టుకుంటుంది. కనీసం నీ కూతురు కోసమైనా మమ్మల్ని ఉండనీరా. కావాలంటే మా వంట మేమే చేసుకుంటాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. నాన్న, చాలా కష్టపడి రూపాయి కూడబెట్టి ఈ ఇల్లు కట్టుకున్నానురా. అర్ధంతరంగా వెళ్ళమంటే ఎలా? ఒక పని చెయ్యి, ఈ వారం రోజుల వరకు చూడు, ఇద్దరం అన్ని విషయాల్లో ఏం మాట్లాడకుండా ఉంటాం. ఏమండి చెప్పండి. అత్తయ్య మావయ్య అంటూ నోరార పిలిచి అన్ని బాగోగులు చూసుకుంది కదా కళ్యాణి. ఇప్పుడు ఈ పాడాలోచన ఎందుకు వచ్చిందిరా దానికి? నాన్న, నిజమేరా, ఒక్క వారం మమ్మల్ని చూసి ఇంకా మేం మారకపోతే పంపించేయి నాన్న. నాన్న, అమ్మ, ఎలా చెప్పాలి? మీ అందరి మధ్య నేను నలిగిపోతున్నాను. అటు చూస్తే భార్య, ఇటు చూస్తే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఎవరిని కాదనలేను. కానీ ఎంత నచ్చ చెప్పినా అసలు ఒప్పుకోవడం లేదమ్మా తను. హలో, సహృదయ అనాథాశ్రమమా అండి? నేను యోగేంద్ర అండి. నిన్న సాయంత్రం కాల్ చేశాను కదా. అవును నేనే. ఒక నెల రోజుల కోసం మా అమ్మ నాన్నని తీసుకొస్తానని చెప్పాను కదా. అవునండి, తీసుకొస్తున్నాను. సరే అండి. ఏంట్రా చెప్పావా? అంటే మమ్మల్ని ఆశ్రమంలోకి పంపించాలని ముందే నిర్ణయం తీసుకున్నావా నాన్న? అలా కాదమ్మా. నాన్న వద్దురా, బంగారు తల్లి వస్తే నానమ్మ తాతయ్య కనపడకపోతే బెంగటిల్లి ఇబ్బంది పడిపోతుంది నాన్న. అయ్యో పిచ్చి తండ్రి, వాడు వదిలించుకుందామని చూస్తుంటే వాణ్ణి బతిమలాడుతున్నారేంటండి మీరు? అమ్మా అలా అనుకు. వద్దు బాబు, మేం బట్టలు సర్దుకుంటాం. బట్టలు సర్దుకోవాలా? ఇలా కట్టుబట్టలతోనే బయటికి వెళ్ళాలా? అది కూడా చెప్పు. అమ్మా నన్ను వేధించకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా నాన్న, ఒక్క నెల రోజులు, కేవలం ఒక్క నెల రోజులు మీరిద్దరు అక్కడ ఉండండి. దానికి అర్థమయ్యేలా నేను చెప్తాను. మళ్ళీ మీ ఇద్దరిని నేనే ఇంటికి తీసుకొస్తాను. అదే పిలుస్తుంది కావాలంటే. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అమ్మా. అమ్మా నాన్న, నువ్వు కూడా అర్థం చేసుకోనన్నా. ఒరే నాన్న, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, మేమిప్పుడు అనాథల్లా బయటికి వెళ్తున్నాం. ఏమండి? బాధపడుకున్నానా? మీ అమ్మకు నేను నచ్చ చెప్తాను. సుభద్ర, ఏమండి? తయారవు. ఒక్క నెల రోజులే అంటున్నాడు కదా. అవునన్నా. పర్వాలేదు, వాడు ఎలా ఏడుస్తున్నాడో చూడు. ఏం చేసినా వాడి సంతోషం కోసమే కదా. పద వెళ్దాం. నిజమేనండి. అమ్మా కళ్యాణి, వెళ్ళొస్తాం తల్లి. ఒకసారి బయటికి రా అమ్మా. కళ్యాణి, కళ్యాణి, మేము వెళ్తున్నాం, కనీసం బయటకు వచ్చి చూడమ్మా. అమ్మా నాన్న, అదో మొండి కట్టం, ఎవరి మాట వినదు. వదిలేయండి, పదండి వెళ్దాం. నాన్న యోగి, కోటి ఆశలతో ఈ ఇల్లు కట్టుకున్నానురా. అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదు. సొంత ఇల్లు వచ్చాకే మనకి పిల్లలని మీ నాన్న. ఈ ఇంట్లోకి వచ్చాకే నువ్వు పుట్టావురా. నువ్వు బుడి అడుగులేస్తూ ముసి నవ్వులు నవ్వుతూ ఉరుకులు పరుగులు, ఇల్లంతా ఒకటే సందడిరా. నువ్వు పెరిగి పెద్దయి ప్రయోజకుడివై 2 అక్షింతలు పడితే ఇంకా ఆనందాలు వస్తాయి మాకని కలలు కన్నావురా. కానీ ఇలా అర్ధాంతరంగా అవతలికి పంపిస్తావని కల్లో కూడా ఊహించలేదురా యోగి. అమ్మా నన్ను క్షమించండి అమ్మా. నాన్న క్షమించు నాన్న. అమ్మా నాన్న, ఒక్క నెల రోజులే ఇలా వెళ్ళి అలా వద్దురు కానీ దయచేసి బాధపడకండి అమ్మా. అమ్మా బాధపడకమ్మా. ఒరే నాన్న, ఇప్పటి వరకు జీవితంలో ఏం చేసినా నా పిల్లాడు బాగుండాలని, కొడుకు సుఖపడాలని కోటి ప్రయత్నాలు చేశానురా. అందులో ఎన్నో అనుభవాలు, మరెన్నో త్యాగాలు, అందులో ఇదొకటి. పర్వాలేదు నాన్న. సుభద్ర, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు కుడికాలు పెట్టిరా అని సంతోషంగా ఆహ్వానించాను. ఏమండి? అదే కాలు బయట పెట్టు, నీ కొడుకుకి కోడలికి ప్రశాంతత కావాలి. మనం అనాథాశ్రమంకి వెళదాం. ఏమండి? మన ఇల్లండి. ఏడవకు సుభద్ర, ఏది జరిగినా మన మంచికే. ఒరే నాన్న, కోడల్ని కూతుర్ని జాగ్రత్తగా చూసుకో. సరే నాన్న. ఆటో వచ్చింది నాన్న.
అబ్బా బయట చాలా చల్లగా ఉంది నాన్న. అమ్మ ఉండు, ఇంట్లోకి వెళ్ళి సాల్వా తీసుకొస్తాను. ఇదిగో అమ్మ సాల్వా, కప్పుకో. ఆటో పద. ఎక్కడికి సార్? సహృదయ వృద్ధాశ్రమానికి. ఒరే నాన్న, ఒక్క నెల రోజులే కదా నాన్న నిజంగా? అవునమ్మా, అంతకు మించి ఒక్కరోజు కూడా నేను మిమ్మల్ని అక్కడ ఉండనివ్వను. అదే. పర్వాలేదు సుభద్ర, వస్తానంటున్నాడుగా, బాధ పెట్టకు. సరే సరే. ఆటో ఎంతయింది? 100 రూపాయలు సార్. సర్లే, నువ్వు ఆగు, నన్ను మళ్ళీ తిరిగి దింపుదు. అమ్మా నాన్న జాగ్రత్తగా దిగండి. అలాగే నాన్న. నువ్వు ఇలా రా అమ్మా. నాన్న నువ్వు కూడా జాగ్రత్తగా దిగు, ఇలా పట్టుకో. అలాగే నాన్న. నాన్న ఈ ఆశ్రమం మన ఇంటి నుండి ఒక 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నాకు ఫోన్ చేయండి, నేను వెంటనే వస్తాను, సరేనా? అలాగే అలాగే. అలాగే నాన్న, నువ్వు జాగ్రత్త. సరే నాన్న. యోగి అమ్మా ఇలా రా నాన్న. చూడు నాన్న, ఈ అమ్మను మర్చిపోవుగా. అమ్మా అవే మాటలు ఎలా మర్చిపోతానమ్మా? అదే, జాగ్రత్త. చాలా చల్లగా ఉందిరా నాన్న బయట, తొందరగా ఇంటికి వెళ్ళిపోనా నాన్న. అమ్మా చల్లగా ఉంది, నువ్వు కూడా ఈ సాల్వా కప్పుకో, వెచ్చగా ఉంటుంది, అలాగే సరేనా? అలాగే నాన్న. నాన్న జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను నాన్న. అలాగే, వెళ్ళిరా అమ్మా నాన్న. వెళ్ళొస్తాను. జాగ్రత్త జాగ్రత్త. ఆటో పద. ఏమండి, కీర్తన వచ్చే టైం అయింది. రాగానే నానమ్మ తాతయ్య ఏరని అడిగితే తీర్థయాత్రలకు వెళ్ళారనే చెప్పండి. ఒక 2-3 నెలల వరకు రారని చెప్పండి, లేదంటే మారం చేస్తుంది. నువ్వే చెప్పు. ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఆ ఏడుపు మొహం ఏంటండి? కొంచెం నవ్వచ్చు కదా. కళ్యాణి నన్ను ఇబ్బంది పెట్టకు, అయినా నా మొహమే అంత. పర్వాలేదు, చిన్న తల్లి వచ్చాక అన్నీ నువ్వే చెప్పు. నేనే శత్రువుని. పాడు జీవితం అని. పెళ్ళై 13 సంవత్సరాలు. పెళ్ళానికి ఆనందాలు ఏముంటాయి, దాని ఇష్టాలేంటి ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. ఎంతసేపు అమ్మా నాన్న. అలాంటప్పుడు మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు? అదిగో వ్యాన్ వచ్చింది, అమ్మాయి కూడా దిగుతుంది, వెళ్ళి తీసుకొని రాపో. మెల్లగా దిగండి పిల్లలు, మెల్లగా దిగండి. హాయ్ అమ్మా. ఏంటమ్మా ఫుల్ సీరియస్గా ఉన్నావు? ఏం లేదమ్మా, పద లోపలికి వెళ్దాం. హాయ్ నాన్న. హాయ్ తల్లి. నానమ్మ తాతయ్య ఎక్కడ? నాన్న దాక్కుని ఉన్నారు కదా. ఏ దొంగలు ఎక్కడున్నారు? తాతయ్య నానమ్మ ఎక్కడున్నారు? ఎంత వెతికినా కనిపించడం లేదేంటి? నానమ్మ తాతయ్య ఏరి కనిపించడం లేదు. అది మీ నానమ్మ తాతయ్య తీర్థయాత్రలకు వెళ్ళారు. సరే, నువ్వు అలసిపోయి వచ్చావు కదా, ఒక వారం రోజుల్లో వస్తారట. ముందు నువ్వు ఫ్రెష్ అవు, టిఫిన్ తిందువు గాని. ఏమైంది నాన్న అలా డల్లుగా ఉన్నావు? అమ్మ మళ్ళీ నీతో డిషమా? అదేం లేదమ్మా. మరి తాతయ్య నానమ్మ ఊరు వెళ్ళారని బెంగనా? అది కాదు. ఇదిగో కీర్తన, 10 రోజుల నుండి నీ హోంవర్క్, ట్యూషన్ వర్క్ పెండింగ్ లో ఉన్నాయి. త్వరగా తినేసి అవన్నీ పూర్తి చేయాలి. లే. అబ్బా అమ్మ, మళ్ళీ మొదలు పెట్టావా? మొదలు పెట్టడం ఏంటే? కుప్పలుగా పెరిగితే మార్కులు కట్ చేస్తారు, అందుకే అరుస్తున్నా. ఉండమ్మా, నాన్నతో మాట్లాడుతున్నాగా. మాట్లాడింది చాలు, వచ్చి హోంవర్క్ స్టార్ట్ చెయ్యి. నాన్న బాధపడకు. నానమ్మ తాతయ్యకు నువ్వన్నా నేనన్నా చాలా ఇష్టం. మా అంటే ఒక 10 రోజులు, అంతకన్నా ఎక్కువ వెళ్ళాలే, సరేనా? వస్తున్నావా లేదా? అబ్బబ్బబ్బా అమ్మ, వస్తున్నా. అయినా మేము టూర్కి వెళ్ళి స్కూల్ లేనప్పుడు నీకు హోంవర్క్ ఉన్నది మెసేజ్ ఎవరిచ్చారమ్మా? అంటే అది రివిజన్స్ అవసరం కదా. ముందు నీ వెధవ డౌట్లు ఆపి పుస్తకాలు తీ. అలాగే అమ్మగారు, అలాగే. అమ్మా ఏంటి? నాన్న చూస్తుంటే జాలేస్తోంది. ఎందుకనే? నానమ్మ తాతయ్య ఎక్కడున్నారో అని బాధపడుతున్నట్టున్నాడమ్మా. నోరు మూసుకోవే. అలా ఏం లేదు.
ఇంట్లో గొడవ పడి వాళ్ళు వెళ్ళిపోతే నానెందుకు బాధపడతారు? ఎంతైనా వాళ్ళ అమ్మా నాన్నలు కదమ్మా. ఇదిగో ఇవే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. చిన్నపిల్లవి చిన్నపిల్లలాగే ఉండు. ముందు బుక్స్ ఓపెన్ చేయి. తిక్క తిక్కగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు, సరేనా? సరే అమ్మా. ఏమండి, ఆ, మనల్ని ఆశ్రమంలో వదిలేసి వెళ్ళి 8 నెలలైంది. ఒక్కసారి కూడా వాడికి మనల్ని చూడాలనిపించట్లేదా? చూడాలని ఉంటే ఈ పాటికి వచ్చి ఎలా ఉన్నాము, ఎలా బతుకుతున్నామని ఆరా తీసేవాడే కదా. కనీసం డబ్బులు కూడా కట్టడానికి రాకుండా ఆన్లైన్లో పంపిస్తున్నాడు. చివరికి చిన్న తల్లికి కూడా మనం గుర్తుకు రావడం లేదంటారా? అయినా టూర్కి 10 రోజులే కదా వెళ్ళింది. రాగానే దాని మనసు కూడా మార్చేశారంటారా? సుభద్ర, ఊరికేం మనసు పాడు చేసుకోకు. ప్రస్తుత లోకమే అలా ఉంది. చిన్నప్పుడు పిల్లల్ని చదువుకోమని హాస్టల్కి పంపితే పెరిగి పెద్దయి ప్రయోజకులయ్యాక తల్లిదండ్రుల్ని పిల్లలు ఆశ్రమాలకు పంపుతున్నారు. బిజీ షెడ్యూల్ అని, పనులు ఒత్తిడి అని లోకంతో పాటు మనమేమన్నా వేరా? రోజు పొద్దున్నే చిన్న తల్లిని దగ్గరికి తీసుకుని ప్రేమగా హత్తుకొని గోరు ముద్దలు తినిపిస్తూ ఎన్నెన్నో కథలు చెప్పి కడుపు నిండా అన్నం తినిపించి కానీ పంపించే వాళ్ళం కాదు. ఎలా తింటుందో ఏమో. సుభద్ర, అంతా నీ పిచ్చి ప్రేమ. ఒకప్పుడు మనం మాత్రం యోగేంద్రకు తినిపించలేదా? ఎవరి పిల్లలకు వాళ్ళ పిల్లలంటే ప్రేమ ఉండదా? అది అంతే. మీరెంతైనా చెప్పండి. యోగేంద్ర కోడలి తిప్పలు పడలేక ఇలా మనల్ని పంపించాడు కానీ మనమంటే వాడికి ప్రాణం అండి. ప్రాణం, ఆ ప్రాణమే ఉంటే 8 నెలలు అయింది. ఒక్క నెలలో వచ్చి తీసుకుపోతానన్నవాడు ఒక్కసారైనా వచ్చాడా? అసలు బతుకున్నామా చచ్చామా అని ఆరా తీశాడా? ప్రాణమా పాడా? అదంతా నిప్పిచ్చి గాని. ఏమండి, ఒకవేళ ఇద్దరూ మనసు మార్చుకుని వచ్చి క్షమించి రమ్మంటే వెళ్దామండి. అయ్యో పిచ్చి సుభద్ర, వచ్చి తీసుకుపోవడం, వదిలించుకుని హాయిగా బతుకుతుంటే వస్తారు అని ఎలా పగటగలంటున్నావు నువ్వు? ఏమోనండి, ఇన్ని రోజులు మనం కనపడకపోయేసరికి కోడలికి కూడా కొంత ప్రేమ వచ్చుండొచ్చు కదా. అసలు ఈ గొడవలు అంతటికి మూల కారణం కోడలే కదా. కుటుంబం ప్రేమ ఆప్యాయతల్ని తెలుసుకోక ఏ చిన్న విషయాన్నైనా సాగదీసి కుటుంబాలను రోడ్డు మీదకి సాగనప్పుతున్నారు. మీరేమన్నానండి, కళ్యాణి పిచ్చి పిల్ల అన్ని విషయాలు పట్టించుకుని చెప్పేసరికి తప్పుగా ఆలోచించింది కానీ అది ఒక కూతురికి అమ్మే కదండి. పోను పోను అన్నీ సర్దుకుంటాయిలేండి. సరే, నిన్ను ఇంతగా బాధపెట్టిన కొడుకుల్ని కోడల్ని వెనకేసుకొస్తుంటే నేనెందుకు చెడుగా ఆలోచించాలి? అలాగే వెళ్దాం. ఏదేమైనా వాళ్ళిద్దరూ మన పిల్లలండి. వాళ్ళకి ఒక చిన్న పాప. మనం కాకపోతే వాళ్ళకి ఎవరున్నారు చెప్పండి? మనమే సర్దుకుపోదాం. రేపో మాపో రాకుండా ఉంటారా? వాళ్లే తప్పకుండా వచ్చి వాళ్ళది తప్పైందని మన కాళ్ళకి మొక్కి తీసుకెళ్తారు. చూస్తూ ఉండండి. సర్లే, కానున్నది కాకమానదని జరుగుతూ ఉంటే చూద్దాం. అమ్మా, ఇవాళ స్కూల్ వాళ్ళు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని బయటికి తీసుకెళ్తున్నారు. అవునులేవే, నిన్ననే మెసేజ్ వచ్చింది నాకు. అందరితో పాటు ఉండు, అయినా అటు ఇటు తిరక్కు, సరేనా? అలాగే అమ్మా. అమ్మా, నానమ్మ తాతయ్య వెళ్ళి 1 year అయింది, ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళతో మాట్లాడదామంటే వాళ్ళ దగ్గరేమో ఫోన్ లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. కనీసం నువ్వైనా నాన్న అడిగి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదమ్మా. ఏం అక్కర్లేదు, వస్తారులే. ఎందుకు బాధపడ్డాం? అయినా తాతయ్య నానమ్మ ఏమైనా చిన్నపిల్లలా తప్పిపోవడానికి? అమ్మ చూడు, జడ ఎంత గట్టిగా వేస్తున్నావు. అదే నానమ్మ అయితే నెమ్మదిగా ఓపికగా వేసేది. అంతేనే, అమ్మ అంటే అల్లం, నానమ్మ అంటే బెల్లం. అరే, మొత్తం పనులన్నీ చేస్తోందని అమ్మ మీద కొంచెం కూడా జాలేదే నీకు? అమ్మా, కోపం ఎందుకు? నాకు నొప్పి పెట్టింది చెప్పాను, ఎందుకు అర్థం చేసుకో? ఏ నోరు మూసుకో, అన్ని పెద్ద పెద్ద మాటలు. అన్ని బుక్స్ సర్దుకున్నావా? అమ్మా, ఇవాళ బయటికి వెళ్ళేది, అక్కడ బుక్స్ ఎందుకుంటాయి? ఇదిగో, సర్లే, ఇదిగో టిఫిన్. ఇందులో స్నాక్స్ పెట్టానే, ఆకలి అనిపించినప్పుడు తిను, సరేనా? ఇగో వ్యాన్ వచ్చింది, పద పద. బాయ్ అమ్మా. బాయ్ బాయ్, జాగ్రత్త. పిల్లలు, అందరూ క్యూ పాటించండి. ఇది సహృదయ అనాథాశ్రమం. మీరందరూ సమాజం పట్ల గౌరవ మర్యాదలతో పెరగాలని, ఇంకా
సమాజ సేవ పట్ల అవగాహన రావాలని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మన స్కూల్. ఇక్కడ ఏముంటుంది టీచర్? సమాజంలో అనాథలైన ముసలివాళ్లను, పిల్లలు చూడలేని వృద్ధుల్ని ఇక్కడ చేర్చుకుంటారు. అంటే వృద్ధులకి పిల్లలు ఉండరా మేడం? వాళ్ళకి అమ్మా నాన్నల మీద ప్రేమ ఉండదా? ఎందుకుండదు? చూడలేక బిజీ షెడ్యూల్ అని, ఇబ్బంది అవుతుందని ముసలి వాళ్ళని ఇక్కడ వదిలి వెళ్తారు. అయ్యో పాపం. పదండి పదండి, అక్కడ అందరూ సమావేశమయ్యారు. వాళ్లతో కాసేపు మాట్లాడదాం. అబ్బా, వీళ్ళందరినీ చూస్తుంటే చాలా బాధగా ఉంది. అవును పిల్లలు, ఫ్యూచర్లో మీరు కూడా మీ అమ్మా నాన్నల్ని చక్కగా చూసుకునేందుకు, సమాజం పట్ల గౌరవం పెరిగేందుకు ఇవాల్టి ఈ కార్యక్రమం. పాపం కదా, మా నానమ్మ తాతయ్య కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు. ఎక్కడున్నారో ఏమో. ఆవిడెవరో వెనకాల నుంచి చూస్తుంటే నిజంగా మా నానమ్మలానే ఉంది. ఏమండి, మీ పేరేమిటి? ఆ, తల్లి, నానమ్మ. బంగారు తల్లి, నువ్వా? నానమ్మ ఎక్కడున్నావా? తాతయ్య కూడా ఇక్కడే ఉన్నాడా? అవును తల్లి. అంటే మిమ్మల్ని అనాథల్లా అమ్మ నాన్న ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారా? లేదమ్మా, లేదు. మేమే కొద్ది రోజులు అలా కాలక్షేపం కోసం వచ్చాం. అదిగో మీ తాతయ్య. తాతయ్య. అయ్యో బంగారం, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏమండి, మనం ఇక్కడికి అనాథల్లా రాలేదు కదా, కొద్దిగా కాలక్షేపం కోసమే వచ్చామని చెప్పండి. చిట్టి తల్లి మనల్ని వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడ వదిలేసి వెళ్ళారని అనుకుంటోంది. అలా చెప్పండి. అవును, మేమే వచ్చాం చిట్టి తల్లి. అన్ని అబద్ధాలే. మరి మీరెందుకు ఏడుస్తున్నారు? ఇంట్లో ఎప్పుడు అమ్మ నాన్న గొడవ పడ్డా నాకు తెలుసు. అదేం లేదు తల్లి. అబద్ధాలు చెప్పొద్దు తాతయ్య. మీరే అబద్ధాలు చెప్పొద్దు అని నాకు నేర్పించారు. చూడు బంగారం, నిజంగా మేమెందుకు అబద్ధాలు చెప్తానరా కన్నా? ఎందుకంటే నాన్నంటే మీకు ప్రేమ కాబట్టి. మా టీచర్ చెప్పింది, పిల్లలు పట్టించుకోకుండా అనాథలైన తల్లిదండ్రులు మాత్రమే ఇక్కడ ఈ ఆశ్రమంలో ఉంటారట. మీరేం అనాథలు కాదు, మీకు మేము ఉన్నాం. ఇక్కడ మీరు ఇలా ఉండొద్దు నానమ్మ. అయ్యయ్యో బంగారం, ఏడవకమ్మా. చూడు, ఇంకొద్ది రోజుల్లోనే మేము వచ్చేస్తాం. నువ్వు ఏడవకు తల్లి, మా బంగారం కదూ. నానమ్మ, నేను నాన్నతో మాట్లాడతాను. ఇలా మీరిద్దరు అనాథల్లాగా ఆశ్రమంలో ఉండడం నాకు నచ్చట్లేదు. తల్లి. టీచర్, ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వరా? ఎందుకమ్మా? మా నాన్నకు ఫోన్ చేయాలి. ఇదిగోమ్మా. హలో నాన్న. ఏంటి తల్లి, ఏడుస్తున్నావేంటి? ఈ నెంబర్ ఎవరిది? ఎక్కడి నుండి కాల్ చేస్తున్నావమ్మా? ఏం జరిగింది? ఇవాళ సోషల్ అవేర్నెస్ క్లాస్ కోసమని మా స్కూల్ వాళ్ళు సహృదయ అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఇక్కడ నేను తాతయ్యని నానమ్మని చూశాను. చిట్టి తల్లి. నాన్న, నాకు మీరిద్దరు అబద్ధం చెప్పారు కదా. అది కాదు తల్లి. నానమ్మ తాతయ్య అంటే మీకు నచ్చదా నాన్న? అలా కాదమ్మా. ఎందుకు నాన్న మనం బ్రతికుండగానే వాళ్ళని అనాథలు చేయడం? బంగారం, నా మాట వినరా. తీర్థయాత్రలకు వెళ్ళారు, వచ్చేస్తారు అని మీరు నాకు అబద్ధం చెప్పారు కదా నాన్న. లేదు తల్లి, నేను నీకు నిజం చెప్పాలని అనుకున్నాను, కానీ నీకు చిన్నప్పుడు నానమ్మ తాతయ్య కూర ముద్దలు తినిపించలేదా నాన్న? తినిపించారమ్మా. చాలా ఇష్టంగా నాన్న కన్నా ఎంత ప్రేమ చూపిస్తారో. అవునమ్మా. ఇలా వాళ్ళని వదిలేయాలని ఎలా అనిపించింది నాన్న? చిన్న తల్లి, నాకు బుద్ధి లేదురా, అందుకే నేను అలా వాళ్ళని వదిలేసి వచ్చాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. నువ్వు ఇంటికి రా తల్లి, మనం వెళ్ళి తాతయ్యని నానమ్మని వాళ్ళు తీసుకొద్దాం పద. ఇదిగో, నేను ఇప్పుడే ఆఫీసు నుండి బయలుదేరుతున్నాను, సరేనా? నిజమే, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అల్లారు ముద్దుగా ఒక్క కొడుకని కంటికి రెప్పలా పెంచుకున్నారు మా అమ్మ నాన్న.
నేనేమో భార్యని అదుపులో పెట్టుకోలేక నా అమ్మ నాన్నలను నేనే అనాథలను చేశాను. అరే అంబులెన్స్ ఫోన్ చేయండి, అంబులెన్స్ ఫోన్ చేయండి. ఆయన మీకేమవుతారమ్మా? మా ఆయనండి. మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్? చూడండి కళ్యాణి గారు, పరిస్థితి చాలా విషమంగా ఉంది. చాలా బ్లడ్ పోయింది. 24 గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేం. ఇంకా ఒక కిడ్నీ మొత్తం ఫెయిల్ అయింది. అర్జెంటుగా బి పాజిటివ్ రక్తం కావాలి. దాతలు ఎవరైనా వస్తే గానీ తాను బ్రతకలేడు. లేదంటే డాక్టర్ గారు అలా అనకండి, మేము ట్రై చేస్తాం. చూడండి, మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేము చేస్తాం. అమ్మా నీ ఫోన్ ఇవ్వు. ఎందుకమ్మా? ఇవ్వు చెప్తాను. హలో హలో, అక్కడ సుందరమూర్తి, సుభద్ర అని 2 పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు మా తాతయ్య నానమ్మ. ఒకసారి వాళ్ళని పిలుస్తారా? హలో, ఎవరు? తాతయ్య, నేను బంగారాన్ని. నాన్నకు యాక్సిడెంట్ అయింది. చాలా దెబ్బలు తాకాయి. రక్తం కూడా పోయిందట. చాలా బ్లడ్ పోయిందంట. నిర్దయగా మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేమెందుకు వెళ్ళాలి? తాతయ్య మాట్లాడండి. రాంగ్ నంబర్ అమ్మా. ఎవరండి? అబ్బాయి వస్తున్నాడా? మనసులో ఏం పెట్టుకోకండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం. మీరేం కోపంగా ఉండకండి. మనకన్నా వాడికి ఇంకెవరున్నారు? ఏదో తెలిసి తెలియక తప్పు చేసి ఉంటాడు. నా మాట వినండి. సుభద్ర ఫోన్ చేసింది చిట్టి తల్లి కీర్తన. అంటే వాడికి ఇంకా మనల్ని తీసుకెళ్లాలనే ఆలోచన రాలేదా? కాదు సుభద్ర, వాడు ఆఫీసు నుండి ఇంటికి వస్తుంటే యాక్సిడెంట్ అయిందట. ఆ, ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడట. బండి నడిపిస్తూ డివైడర్కి గట్టిగా కొట్టుకోవటం వల్ల ఓ కిడ్నీ మొత్తం పాడైపోయింది. అయ్యో ఎవరైనా దాతలు వస్తేనే తప్ప బ్రతకదని డాక్టర్ అన్నాడట. అయ్యో రామచంద్ర, ఎంత పని జరిగింది. ఏమండి, మనం వెంటనే వెళ్ళి చూసొద్దామండి. పదండి. సుభద్ర, ఒక్క నెల మాత్రమే అని మనల్ని దిక్కులేని ఏకాకి చేసిన వాడిని చూడ్డానికి వెళ్దామంటావా? అయ్యో ఏమిటండి మీరు? ఏమండి, ఎంతైనా వాడు మన కన్న కొడుకండి. కొడుకు తల్లిదండ్రులు కట్టిన ఇంట్లో దర్జాగా వాడి కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం కోసం మనల్ని బయటికి నెట్టినవాడు కొడుకు. ఏమండి, ఇప్పుడు అవన్నీ మనం అనుకోవడం అనవసరం అండి. ముందే చావు బతుకుల మధ్య ఉన్నాడని అంటున్నారు కదండి. పదండి వెళదాం. నాకు మనసు ఒప్పటం లేదు, నేను రాను. సరే, నేను వెళ్తున్నాను. నమస్కారం డాక్టర్ గారు. యోగేంద్ర అనే అబ్బాయిని చూసేది మీరేనా? అవునమ్మా, మీరు? నాకు కాల్ వచ్చిందండి. నా బ్లడ్ కూడా బి పాజిటివే. నా కిడ్నీ కూడా మ్యాచ్ అవుతుందేమో. ఒకసారి చూడండి డాక్టర్ గారు. ఇంతకీ మీరేమవుతారు? ఆ అబ్బాయి మాకు కావాల్సిన వాడండి. నేను తనకి అమ్మ లాంటిదాన్ని. ఒకసారి అన్ని పరీక్షలు చేసి చూడండి డాక్టర్. ఆ అబ్బాయి బతికితే అంతే చాలు. ఉండండమ్మా, డోనర్ దొరికారని వాళ్ళ భార్యకు తెలిస్తే చాలా సంతోషిస్తుంది. డాక్టర్ గారు, నాకు చిన్న సాయం చేస్తారా? ఏంటమ్మా? నేను దాతని, ఒక అనాథను. ఆ బాబు మాకు ప్రతి నెల ఆశ్రమానికి డబ్బు కడుతూ ఉంటాడు. ఈ చేతితో చేసిన సాయం ఆ చేతికి తెలవకూడదని అందరూ అంటుంటారు కదా. ఆ అబ్బాయి మా కుటుంబానికి ఎంతో మేలు చేశాడు. నేను చేసే ఈ చిన్న సహాయం ఆ అబ్బాయికి కానీ తన భార్యకు కానీ మరి ఎవరికే కానీ చెప్పకండి డాక్టర్. ఎంత మంచి మనసమ్మా మీది. సరే, ఇంత పెద్ద సహాయం చేస్తూ ఎవ్వరికీ చెప్పొద్దన్న మీ మనసు నిజంగా హర్షించదగింది. ఉండండి, ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేస్తాను. సరేనండి. యోగేంద్ర, మీకు ఆపరేషన్ అయ్యి 14 రోజులైంది. ఇప్పుడు మీ ఆరోగ్యం కుదుట పడిందా? ఎలా ఉన్నారు? మీ దయ వల్ల
బాగున్నాను డాక్టర్. నాదేముంది యోగేంద్ర, భగవంతుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే చేస్తాడు. మీరు చేసిన సహాయం మళ్ళీ మీకే తిరిగి వచ్చింది. ఎవరో పెద్దావిడ మీ నుండి సహాయం పొందిందట. కానీ ఆమె ఎంత గొప్ప మనసంటే తాను మీకోసం కిడ్నీ రక్తదానం చేసినా ఆ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకొని మరీ ఇచ్చింది. నిజానికి ఆమెకు కూడా ఆపరేషన్ చేశాం. కానీ తెల్లారేసరికి హాస్పిటల్లో కనిపించకుండా వెళ్ళిపోయింది. హాస్పిటల్ అంతా వెతికాం, మాకు కనిపించలేదు ఆ మహాత్మురాలు. అయ్యో డాక్టర్, ఎంత పని చేశారు. కనీసం కళ్యాణికైనా చూపించాల్సింది. నువ్వైనా చూడొద్దు, ఆమెవరో ఏమో. ఆ యోగేంద్ర, ఆమె పడుకున్న బెడ్డు మీద ఒక శాలువా మాత్రం మర్చిపోయింది. యోగేంద్ర, మీరు నిజంగా జీవితాంతం ఆ శాలువాని మీ పూజ గదిలో పెట్టుకొని పూజించాలి. ఆవిడకు మీరు రుణపడి ఉన్నారు. శాలువానా? ఏది? ఒక్కసారి చూపించరా డాక్టర్? ఇదిగోండి. తొందరగా ఇంటికి వెళ్ళిపోనారు నాన్న. అమ్మా, చల్లగా ఉంది, నువ్వు కూడా ఈ శాల్వా కప్పుకో, వెచ్చగా ఉంటుంది. సరేనా? శాల్వా, ఈ శాల్వా కళ్యాణి, ఈ శాల్వా అమ్మది. అమ్మా అమ్మా అమ్మా, నేను ఎంతమంది తప్పు చేశానమ్మా. ఏమండి ఏమండి, మీకు బాగాలేదండి. ఏమండి, మీకు సర్జరీ ఇప్పుడే. ఏమండి, ఏడవకండి ప్లీజ్ అండి, ఏడవకండి. చూసావా కళ్యాణి, ఈ శాల్వా అమ్మదే కళ్యాణి, అమ్మదే. అవునండి, ఇది మీ అమ్మగారు శాలువానే. నాదెవరో కాదు కళ్యాణి, అమ్మనే. ఎన్నిసార్లు చెప్పాను, నా మాట విన్నావా? కర్కశంగా, కరుణ లేకుండా, దయాదాక్షిణ్యాలు లేకుండా వాళ్ళని వదిలేసి వస్తే నా కొడుకు ఆపదలో ఉన్నాడని తన ప్రాణం పరంగా పెట్టి కాపాడి వెళ్ళింది కళ్యాణి మా అమ్మ. అమ్మ, అమ్మ ఎక్కడుంది? ఇక్కడే ఉంటుంటుంది. నేను మా అమ్మ చూడాలి, అమ్మ చూడాలి. చూద్దామండి, మీరు ఆగండి. అవునండి, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. అయినా నేను కూడా ఒక అమ్మ, నేను మర్చిపోయానండి. ఇప్పుడు క్షమించాల్సింది నేను కాదు కళ్యాణి, మా అమ్మ. మా అమ్మ నేను క్షమించాలి. డాక్టర్, మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి. డాక్టర్, నేను మా అమ్మ చూడాలి, నేను మా అమ్మ చూడాలి డాక్టర్. తప్పకుండా. మీరు పూర్తిగా కోలుకున్నారు యోగేంద్ర. ఇవాళే మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు, మీరు వెళ్ళవచ్చు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. నాన్న, ఏం కావాలి బాబు? నన్ను క్షమించండి నాన్న. అమ్మ ఎక్కడా? ఇంకెక్కడే అమ్మ, కానరాని లోకాలకు వెళ్ళిపోయింది నాన్న మీ అమ్మ. నాన్న, అలా అనకండి. నిజం నాన్న, నీ ఆపరేషన్ అయ్యాక హాస్పిటల్ నుండి ఎవరికీ చెప్పకుండా రోడ్డు మీదకు నడుస్తూ రావటం వల్ల అధిక రక్తస్రావం అయి దారిలోనే దిక్కులేని మరణం పొందింది. అమ్మా, అమ్మా. నాన్న, మేము అనాథలం కదా, అందుకే ఆశ్రమం వాళ్ళు ఆ పీనుగను బయట పారేశారు. కనిపించిన మా పిల్లలు మమ్మల్ని వీధిన పడేస్తే ఏం చేస్తాం బాబు? నన్ను క్షమించండి మావయ్య, ఈ తప్పంతటికి కారణం నేనే. దేవుడా, ఎంత పని చేసావు. అయ్యో, నేనే దీనికి అందరికీ కారణం. ఇప్పుడు ఏడ్చి ఉపయోగం లేదమ్మా. నా భార్య తన కొడుకు కోసం వెళ్ళి అనంత లోకాలకు వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు ఏడ్చి ఏం లాభం అమ్మా? మావయ్య, ఇప్పటికే మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. మమ్మల్ని క్షమించి ఇంటికి రండి మావయ్య. నానా, ఎందుకు నాన్న నన్ను ఇలా పెంచారు? ఒరేయ్, అది నా ఇల్లు, మేం కట్టుకున్నావు, నువ్వెళ్ళు అని మమ్మల్ని బయటికి పంపినా ఈ దుస్థితి మీకు వచ్చేది కాదు. ఎందుకు నాన్న ఇంత దయార్థ హృదయం మీకు? అమ్మా, అమ్మా. ఒరే నాన్న, మాకు పిల్లలంటే ప్రేమ, వాళ్ళ అభివృద్ధి అంటే ప్రేమ. ఒక్కో మెట్టు ఎదుగుతూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ, ఎదుగుతూ ఉంటే ఆనందం. మీకు చిన్న ఇబ్బంది కలిగినా విలవల్లాడిపోతాం. అది మీకు అర్థం కాదు. అమ్మా కళ్యాణి, అత్తామామ అంటే రాచి రంపాన పెట్టరమ్మా. మీకు పద్ధతులు తెలియాలని, 10 మంది ముందు పలచన కావద్దని పెద్దవాళ్లుగా తాపత్రయపడతాం.
ఒకటికి 2 సార్లు కోపగించినా అయ్యో అన్నామే అని లోపల లోపల మదన పడుతాం. మీ అత్తయ్య కూడా అంతేనమ్మా. అంత మాత్రానికి వేధించడం అని చీటికి మాటికి చిరాకు పడి మమ్మల్ని అనాథలను చేసి ఇలా ఆశ్రమాలలో పడేస్తే ఇలాగే దిక్కులేని చావు చస్తున్నామమ్మా. ఒరే నాన్న, తల్లిదండ్రులు కూడా మీరు పుట్టాక మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఏమవుతారు? కానీ తల్లి తండ్రి అలా చేయరు నాన్న, అలా చేయరు. రేయనక పగలనక కష్టపడి మిమ్మల్ని ప్రయోజకుల్ని చేస్తే మీరు నిర్దయగా నడి రోడ్డు మీద పడేసి మీ ఆనందాలను చూసుకుంటున్నారు. ఒరే నాన్న, ఇవాళ మేము వృద్ధులం కావచ్చు, రేపటికి మీకు ఇదే గతి రాక తప్పదు నాన్న. నాన్న, నన్ను క్షమించండి. మమ్మల్ని క్షమించి ఇంటికి రండి మావయ్య. నా తప్పు తెలుసుకున్నాను మావయ్య. నాన్న, రండి మావయ్య. ఇంటికి రా నాన్న. వద్దు నాన్న, మీ అమ్మ లేని ఆ ఇల్లు నాకు శ్మశానంతో సమానం. నేను రాను రాను, మీరే వెళ్ళి సంతోషంగా ఉండండి. అలాగనకండి నాన్న. నేను రాను రాను. మీరింతవరకు అమ్మ ప్రేమ నాటకం విన్నారు. రచన శ్రీ ఎన్ దీనబాంధవ, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ డి పరమేశ్వరాచారి. ఇందలి పాత్రలు పాత్రధారులు: సుభద్ర శ్రీమతి బిహెచ్ కళ్యాణి, సుందరమూర్తి శ్రీ మల్లాది గోపాలకృష్ణ, కళ్యాణి శ్రీమతి బాలకామేశ్వరి, యోగేంద్ర శ్రీ కేతోజు భానుప్రకాష్, కీర్తన చిన్నారి ఎన్ వాగ్వేద, టీచర్ శ్రీమతి నాగమణి, ఆటోవాడు శ్రీ ఎస్ రవికుమార్, డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.